ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ మహిళా నాయకురాలు యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు కురిపించారు. హిందూపురంలో వైసీపీ శ్రేణులు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే బాలకృష్ణను ప్రశ్నించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాని గొప్పగా చెప్పుకునే బాలకృష్ణ ఈ నియోజకవర్గంలో ఏదో ఒక్కసారి తప్ప సమస్యలు పట్టవని శ్యామల విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ప్రజలు చెప్పబోయే ఒక గట్టి పాఠం ఎలా ఉంటుందనేది వచ్చే ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటి కూటమి ప్రభుత్వానికి చూపించడానికి సంసిద్ధంగా ఉన్నారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పార్టీ ఏం చేసింది అనేది దేశమంతా కూడా చూశారు. ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చాలా గర్వంగా చెప్పుకోవాలి. మనము అంశగా 3 సార్లు గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గంలో? ఆ ఒక్కసారి కూడా ఏ ఓపెనింగో ఏదో ఉంటే రావడం, కాసేపు అలా మొహం చూపించి వెళ్ళిపోవడం. ఇక్కడ జరిగే సమస్యల గురించి ఆయనకి ఏం తెలుసు? ఇక్కడ జరుగుతున్న సంగతులు ఆయనకి ఏం తెలుసు? దాని మీద ఆయన ఎలాంటి బాధ్యత వహిస్తారు? అసలు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందూపూర్ ఇది బోర్డు మాత్రమే కనబడుతున్న పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా, అవునా కాదా? కాలేజ్ స్టార్ట్ అయిందా అండి? లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా ఆయన ఉంటే ఎంత, లేకపోతే ఎంత? గత ఎన్నికల్లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇన్ని స్థానాలు వచ్చాయి అన్ని స్థానాలు వచ్చాయని. నిజంగా వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో హిందూపూర్ నియోజకవర్గమే ప్రజలందరికీ తెలియజేసిందండి. ఒక్క బూతులో ఒక్క ఓటు కనీ విని ఎరిగామండి ఎప్పుడైనా? ఇది దీన్ని బట్టి అర్థమవుతోంది వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో. మీ నియోజకవర్గమే ప్రూవ్ చేసింది వాళ్ళు గెలిచిన గెలుపు ఇది అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా